హలో, ఇవాళ సింపుల్గా అయిపోయే టమాటా రసం చేశాను. వేడి వేడి అన్నంలో టమాటా రసం వేసుకొని ఆలు ఫ్రైతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక 2 ఎండుమిర్చి, ఒక 6 వెల్లుల్లిపాయలు, కొంచెం జీరా, కొద్దిగా మిరియాలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 4 టమాటోస్ని ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని టమాటా ప్యూరీని వేసేసుకొని ఇందులోనే వాటర్ కూడా వేసేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ చూసుకొని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. మిరియాలు కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. ఇందులోనే వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో వెల్లుల్లిపాయలు, కొద్దిగా మిరియాలు, జీరా వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రసం అనేది బాగా పొంగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకున్నాను. రసం అనేది బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసేసుకొని బాగా బాయిల్ రావాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని ఇందులో కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు రసంలో కలిపేసుకుంటే సింపుల్గా అయిపోయే టమాటా రసం రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.